ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 4 and verse 4. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని నేను. And he answered and said, It is written, Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మరి కుటుంబాల్లో అందరూ క్షేమంగా ఉన్నారండి? ఆరోగ్యవంతులుగా ఉన్నారా? ఎన్నోసార్లు అనవచ్చు, మా కుటుంబంలో నెమ్మది లేదండి, మా యొక్క పిల్లలు మా జీవితాలకి ఏమాత్రం సంతోషం తీసుకురావట్లేదని ఒకవేళ బాధపడుతుంటే, పిల్లరా, దేవుని వాక్యము మనల్ని మార్చేది, దేవుని వాక్యము శక్తిగలది. ఇలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యము మన చేతిలో ఉంది. ఆ వాక్యమైనటువంటి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తారు. కాబట్టి ఏమాత్రం నిరాశపడకుండా ఈ గొప్ప దేవుని మీద ఆధారపడినట్లయితే పిల్లరా, సంతోషం సమాధానం మన కుటుంబాలు ఇస్తారు. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు పలికినటువంటి ఈ మాట ఎంత శక్తి గలదంటే, మనిషి జీవితంలో అన్నీ ఉన్నా కూడా పిల్లరా, కొన్ని సందర్భాల్లో ఏమి చేయాలో తోచదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాంటి సందర్భంలో దేవుని మాట మనిషిని జీవింపచేస్తుంది, గమ్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, గొప్ప నిరీక్షణ ఇస్తుంది. పిల్లరా, ఇలాంటి గొప్ప భాగ్యము ఎవరైతే యేసు ప్రభువుని కలిగి ఉంటారో వారి యొక్క జీవితాల్లో కలుగుతుంది అనే సత్యాన్ని గుర్తిస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందము. అదేనండి నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము. ఈ క్రిస్మస్ ఆనందము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉదయకాల సమయంలో రొట్టె వల్ల మాత్రం మనం జీవించము కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తామని ఆయన స్తుతిద్దాం, ఆయన గణపరచుదాం, ఆయన ఆరాధించుకుందాం. పిల్లరా, అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబంలో దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును నాయనా, మీరు సెలవిచ్చారు కాబట్టి నేను ఇంకా బ్రతుకున్నాను, మేము ఇంకా బ్రతుకున్నాం, మేము ధన్యులం ప్రభువా. ఈ లోకంలో ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ప్రభువా, మనిషి యొక్క జీవితంకు ఏమాత్రం గ్యారంటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నాం. వ్యాధులు, బాధలు, మరి ఆయా రీతిలుగా యుద్ధాలు, మరణ భయం, ఇలాంటి పరిస్థితుల్లో మీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా. ఈ యొక్క జీవపు మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందుకే మీరు అన్నారు, నా వద్దకు వచ్చేవారు నిత్య జీవం పొందుకుంటారని. రెండవదిగా మా జీవితాల్లో ఆ జీవ జలములు ప్రవహింపజేస్తారన్నారు ప్రభువా. అవును, ఎప్పుడైతే మీ మాట మా జీవితాల్లో ఉంటుందో ఎలాంటి జీవ జలములు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రవహిస్తాయి. ఎలాంటి కృప ప్రతి కుటుంబంలో దయచేయండి. ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మీ మాట ద్వారా మమ్మల్ని జీవింపచేయమని ప్రభువా, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరతలు యేసు ప్రభువారి యొక్క నామంలో తీర్చబడునుగాక. సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా మేము నడిచి దేవుని యొక్క మాటలు మా జీవితాల్లో ప్రభువా నెరవేర్చబడ్డానికి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.